హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. చలికాలంలో పిల్లలు పెద్దలు అందరూ తప్పకుండా తీసుకోవాల్సిన అల్లం పాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అల్లం పాలను ప్రతిరోజు తీసుకోవటం వల్ల మనలో రోగనిరోధక శక్తి అన్నది పెరుగుతుంది. దానివల్ల ఈ సీజన్లో వచ్చే జలుబు దగ్గు లాంటి వాటి నుంచి త్వరగా రిలీఫ్ పొందవచ్చు. ఇక పాల వల్ల విటమిన్ డి అన్నది ఎక్కువగా లభిస్తుంది. ఈ అల్లం పాలని ప్రతిరోజు రాత్రిపూట వేడివేడిగా తీసుకున్నామంటే మంచి నిద్ర కూడా పడుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అల్లం పాలని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో వెంటనే చూసేయండి. దానికోసం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి 2 కప్పుల దాకా పాలు పోసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు దాకా అల్లం తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని పైన స్కిన్ తీసేసుకోవాలి. దాన్ని బాగా దంచి పాలు పొంగొచ్చాక ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా దంచుకోవాలి. తురిమిన అల్లాన్ని ఇందులోకి వేసుకొని ఒక 5 నిమిషాలు మంటని సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. పసుపు, మిరియాల పొడి ఎక్కువగా వేసుకోకూడదు, మరి వేడి చేస్తుంది. ఒక 5 నిమిషాలు ఉడికాక ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోవాలి. మీకు చక్కెర ఇష్టం లేకపోతే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లం వేసుకునేటట్లయితే పాలు బాగా ఉడికాక చివర్లో బెల్లం యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం కనుక ముందే వేసామంటే పాలు విరిగిపోతాయి. చక్కెర వేసి మరొక 2 నిమిషాలు ఉడికించాక మనకి అల్లం పాలన్నది రెడీ అయిపోతాయి. ఇప్పుడు వడగట్టుకోవాలి. వడగట్టుకున్న పాలని అందరూ వేడివేడిగా తీసుకోండి, చాలా మంచిది. పిల్లలకైతే కొద్దిగా గోరువెచ్చగా ఇవ్వండి, పెద్దవాళ్ళైతే వేడివేడిగా తీసుకోండి. చాలా సింపుల్ కదా అల్లం పాలను తయారు చేసుకోవడం. మీరు కూడా రెగ్యులర్గా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.